హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్శ్రీ ఛానల్. ఈరోజు టమాటా కారం చట్నీ చేస్తున్నా. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. టమాటా కారంకి కావాల్సినవి టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, కారం 1.5 స్పూన్ తీసుకున్నా, జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకున్నా. అన్నీ చూపించాను కదా టమాటా కారాన్ని, అన్నీ మిక్సీకి వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇంతకుముందు మిక్సీ అంతా పట్టుకున్నా కదా, ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగనివ్వాలి. ఆయిల్ వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగిపోయి ఇప్పుడు కరివేపాకు, జీలకర్ర, కరివేపాకు వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా టమాటా కారం, ఇది వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సాల్ట్, కారానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 1 to 2 minutes వేగనివ్వాలి. ఒక 1 to 2 minutes బాగా ఇట్లా ఉడకనివ్వాలి. అయిపోయింది 1 to 2 minutes. రెడీ అయిపోయింది కారం చట్నీ. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ కారం చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అమర్శ్రీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మటన్ కోసము నూడిల్స్ చేస్తున్నాను. చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ వేసాను. వేసుకుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటాము.